ఆగు హనీ. చూడండి మిత్రులారా, ఏదైనా ఫౌంటైన్ చాపట్లు కొట్టండి. ఆహా, ఇలా చల్లని నీళ్ళతో స్నానం చేస్తే ఆ కిక్కే వేరప్ప. అరే సోప్ ఎక్కడ పడిపోయింది? బనీ ఏమైంది? నువ్వు బానే ఉన్నావు కదా తమ్ముడు. సోపు వెతుకుదామని వెళితే తల గట్టిగా తగిలింది. అయినా అంత పెద్ద బాత్రూమ్ లో నీకు సోపు కనిపించలేదా? నా కంటికి సోపు ఉంది. గాడిదా, కంట్లో సోపు ఉంది కదా, మరి ఎందుకని నువ్వు వెతుకుతున్నావు? అరే, నా కంటి మీద సోపు నూరే ఉంది, కానీ సోపు ముక్క కింద పడిపోయింది. షవర్ ఓపెన్ చేసి కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత సోప్ వెతుకు. అద్భుతం అద్భుతం అద్భుతం. బన్నీ అని ఈ మధ్య నీకంటే పెద్ద తెలివైనోడుగా మారిపోతున్నాడు. ఎనీ డౌట్స్? ఓ, ఇంటెలిజెంట్. అరే ఎక్కడుంది ట్యాపు? ఇక్కడే ఉంది. ఆహా, దొరికింది. ఇప్పుడేమైంది? నీళ్లు రావడం లేదు అని వెళ్ళి చూడు, వాల్ క్లోజ్ లో ఉందా? ఇదిగో వెంటనే చూస్తాను. ఆ వాల్ని కూడా నేను వెళ్ళి చెక్ చేస్తాను. ఇదిగో చూడవయ్యా, త్వరగా పని కానించు. కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. మీరేం చేస్తున్నారు కన్నా సార్? ఓయ్ గురు, బెస్ట్ గార్డెన్ కాంపిటీషన్ కోసం నేను దీన్ని రెడీ చేస్తున్నాను. పని పూర్తయింది సార్. నీళ్లు పోసి ఎలా పనిచేస్తుందో చూడాలి. కాక్రోచ్ చూసి భయపడకు. ముందు దీంట్లో నీళ్ళు వస్తుందేమో చూడు. చప్పట్లు కొట్టండి. అరే, నేను మర్చిపోయాను. అరే మిత్రులారా, సోపు కళ్ళలోకి వెళ్ళిపోతుంది. బాల్ ఓపెన్ లోనే ఉంది, మరి నీళ్ళెందుకు రావడం లేదు? ఎందుకంటే నీళ్ళంతా కన్నా సార్ ఆయన ఫౌంటైన్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. పైప్ లైన్ లో వచ్చే నీళ్ళంతా కన్నా సార్ యూజ్ చేసుకుంటున్నారు. మరి ఇక్కడికి ఎలా వస్తుంది? తమ్ముడు, నువ్వు ఇంత కష్టపడ్డావు నేను అసలు చూడలేకపోతున్నాను. ఆయనకు వెళ్ళే పైప్ లైన్ ని నేను ఆపేస్తాను. టీ కోసం పెట్టిన పాలు పొంగింది, నా ఫౌంటైన్ లో నీళ్ళు వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. ఆపండి. ఓయ్ మిత్రమా, ఇంకా ఎవరు చప్పట్లు కొట్టనే లేదు. అంతలో ఆపేయమంటే ఎలా చెప్పు? ఏం అర్థం కావట్లేదు. చప్పట్లు ఆపమని చెప్పట్లేదు, ఫౌంటైన్ ఆపమని చెప్తున్నాను. నువ్వు చెప్తే నేను అన్ని మాటలు వినాలా ఏంటి? ఇప్పుడే దాన్ని తెరిచాను, అంతలో ఎందుకని ముయ్యాలే? మీ ఇంటి మోటారు మా ఇంటికి వచ్చే నీళ్ళన్నిటినీ లాగేసుకుంటోంది. బనీ, పిచ్చోడ్లాగా మాట్లాడకు, అలా జరగదు. అలాగే జరుగుతోంది. నేను వెళ్ళి మెయిన్ ఆపేస్తాను. రేయ్ హనీ, ఆగరా రే. నిన్న ఇంటికి కొన్నాను కొత్త ఫ్లవర్ పాటు, ఎలా మూసేస్తావో చూస్తాను. ట్యాప్ చప్పట్లు కొట్టండి. చప్పట్లు తర్వాత కొట్టుకుందాం, ముందు హనీ ఆపండి. అరే ఆగు.
స్నానం చేయాల్సింది పనిరా, నువ్వెందుకు నాకు స్నానం చేపిస్తున్నావు? వద్దు. కళ్ళు మండుతున్నాయే, నీళ్ళు వదలండి రా బాబు. అని త్వరగా నీళ్ళు ఓపెన్ చేయి. నా తమ్ముడు కష్టపడుతున్నాడు, నేను మెయిన్ ని వెళ్ళి ఆపేస్తాను. కనెక్షన్ సపరేట్ అని వీడు ఎందుకని ఇలా చేస్తున్నాడు? ఎవరైనా వాడిని ఆపండి. ఏం చేస్తున్నారో నువ్వు? నీళ్ళు ఆగిపోవడానికంటే బదులు నా ప్రాణం ఆగిపోయేలా ఉంది. ఎనీ డౌట్? ఓర్ నా ఫౌంటైన్ ని ఆపేశాడు. అని అలా చేయకు, ఇది చాలా తప్పు. నీళ్లు వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. ఆ, విన్నారా? నీళ్ళు వచ్చేసయ్యా, కొడాన్ని తిప్పు. వద్దు జోర్దార్, మళ్ళీ ఎక్కడ నీళ్లు రావడం ఆగిపోతాయి. అసలు అలా ఏం జరగదు. అరే, నీళ్లు మళ్ళీ ఆఫ్ అయిపోయాయి. నీళ్లు రావడం లేదు. మళ్ళీ నీళ్లు ఆపేస్తానంటే. చెప్పాను కదా, ఇక్కడ ఫౌంటైన్ రావడం మొదలైంది, అక్కడ నీళ్లు ఆగిపోయాయి. మీ ఇంట్లో రోజ్ సెంట్ ఉందా? ఇక్కడ 2 పైపు లైన్లు డిఫరెంట్. మరి ఇక్కడ ఆపితే నీళ్లు అక్కడికి ఎలా వస్తున్నాయని అడుగుతున్నాను. నేను నీళ్లు ఆపుతాను. ఓయ్ అర్థం చేసుకోవయ్యా, బెస్ట్ గార్డెన్ కాంపిటీషన్ ఇది. అందుకే డబుల్ అమౌంట్ ఇచ్చి ఫౌంటైన్ రెడీ చేశాను. కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. అక్కడ నా తమ్ముడు బాత్రూమ్ లో బాగా కష్టపడుతున్నాడు, అందుకే ఇలా చేస్తున్నాను. ఆగు హనీ. నా అంత బలం నీకు లేదు. నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. త్వరగా స్నానం చేసి వచ్చేస్తాను. పాపం ఆ ఫౌంటైన్ కి కన్నీళ్ళు వస్తున్నాయి. అరే, పైపు లోపల విరిగిపోతుంది. పూర్తిగా విరిగే ముందు అతన్ని అక్కడి నుంచి బయలుదేరమని చెప్పండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడో ఎవడో 6 కొట్టాడని ఇక్కడ నా ఫౌంటైన్ ని పెంచేశాడు. నేను కండెన్సర్ ఫౌంటైన్ ని కావాలని ఏమి పగలకొట్టలేదు. తమ్ముడు, ఈయన ఫౌంటైన్ కట్టుకున్నందువల్లే బాత్రూమ్ లో నీకు అసలు నీళ్ళే రాలేదు. నేను ఇక్కడ నీళ్లు ఆపానా, అందుకే అక్కడ కూడా నీళ్లు వచ్చాయి.
ఇలా చూడండి పిల్లలు, మీ బాత్రూమ్ లో అప్పుడప్పుడు నీరు ఆగిపోతుందా? మేడం గారు కంప్లైంట్ ఇచ్చారు, మీ పైపులో చెత్త పేరుకుపోయింది. మేము చెత్త మొత్తం శుభ్రం చేసేసాం, ఒకసారి చెక్ చేసుకోండి నీరు వస్తుందో లేదో అని. అంటే కన్నయ్య సార్ ఫౌంటైన్ కట్టుకున్నందువల్ల మా ఇంట్లో నీళ్లు ఆగలేదు కదా? లేదు లేదు, అలా జరిగే అవకాశం లేదు. రెండిళ్ళ పైప్ లైన్లు వేరు వేరుగా ఉన్నాయి. నేను చెప్పాను కదా, నా మాట విన్నారా? నా ఫౌంటైన్ ని పాడు చేసేసారు. నేను బెస్ట్ గార్డెన్ కాంపిటీషన్ ని ఓడిపోతాను. ఇలారా, నేను మీ గార్డెన్ చెక్ చేయడానికి వచ్చాను కదా సార్. మీ తోటలో పూసే పువ్వు, ఇక్కడ పడుతున్న మంచు, ప్రతిదీ మేము చెక్ చేసి మీకు మా నంబర్ ఇస్తాం. మెయింటెనెన్స్ ఏమాత్రం బాగోలేదు. ఫౌంటైన్ పరిస్థితి చూసారా, గజిబిజిగా ఉంది. మీరేమంటున్నారు? ఇదే కదా మోడర్న్ ఆర్ట్. చూసారా, ఫౌంటైన్ లో నీళ్లు తల నుంచే బయటికి వస్తాయి. ఈ మధ్య ట్రెండ్ మారింది గురు. అవును, చేసిన వాడు మాస్టర్ పీస్ లా తయారు చేశాడు. ఎనీ డౌట్? నేనే చేశాను. నా ఆర్ట్నే మీరు మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్తున్నారా? అరే అద్భుతం కన్నా సార్, ఏం ఆలోచన మీది? ఇలారా, నీ కళ్ళు తెరిచి బాగా చూడు. దీన్ని చూడడానికి ఆర్టిస్ట్ గా ఉంది, చాలా ఫెంటాస్టిక్ గా ఉంది, చాలా బాగుంది. ఒక ఆర్టిస్టులా ఆలోచించి దాన్ని చూడు. ప్రతి ఇంట్లోనూ వెళ్ళి చూడు, అప్పుడే ఇది ఎంత బాగుందో నీకు అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇటువంటి ఫౌంటైన్ ఇంతవరకు నేను చూడలేదు కదా, అందుకనే ఇది వద్దనుకున్నాను. కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది. పర్వాలేదు, ఇతరు చివరికి ఇది కనిపెట్టారు. అమ్మ చేతి వంటకి టేస్ట్ ఎక్కువ, అలాగే పళ్ళు తోవడానికి పేస్ట్ కావాలి. నీకు అర్థమయ్యేలా చెప్పడం వేస్ట్, కానీ కన్నా సార్ గార్డెన్ ది బెస్ట్. ఇది నిజమే. ఆ కాంపిటీషన్ లో ఇతనే గెలుస్తారు. ఓ హనీ, ఐ లవ్ యూ. కన్నయ్య సార్, ఇలా మీరు ముద్దులు పెట్టేయకండి. ఓ గురు, నేను గెలిచేసాను. నేను గెలిచేసాను. ఓ హనీ, నీ పిచ్చితనం కారణంగా నేను గెలిచానయ్యా. ఏ సమయం కోసం భయపడ్డానో వెళ్ళిపోయింది. ఈ రోజు నేనే ఇక్కడ గెలిచాను కూడా. చప్పట్లు కొట్టండి.